నీకేంటి చెప్పు. వెన్నెల్లో ఆరుబయట పట్టెమంచం మీద మెత్తటి పరుపు, గళ్ళ దుప్పటి, బూరుగుదూది తలగడాలు, మళ్ళా ఆ గలీబుల మీద అందంగా లేసులల్లిన స్వీట్ డ్రీమ్స్ అనే అక్షరాలు, మత్తెక్కించే మరువం, దహించి వేసే దమనం. సాయంకాలం తీరిగ్గా కట్టుకున్న సన్నజాజి మొగ్గల దండ, ఒంటికి పూసుకున్న పాండ్స్ పౌడరు, మధ్యరాత్రి దాహం వేస్తే మరచెంబుతో మంచినీళ్ళు, ఇలా సెట్టింగ్లు వేసి రెచ్చగొట్టేస్తావు. నీకు తోడు ఆ కెమెరా వాళ్ళు అలాంటి వాళ్ళు దొరుకుతారు. కొబ్బరాకుల్లోంచి చందమామని, విరబోసుకున్న జుట్టులోంచి ఆ పిల్ల ముఖాన్ని చూపించకుండా చంపొదిలి పెడతారు. కోపాలొస్తే కళ్ళతో బాణాలేయడాలు, అలకలొస్తే జడతో జాడించేయడాలు, హరిపాదాల్లో గోరింటాకులు, మూసినా బానే ఉండే కళ్ళు, ఇలా సాగుతూనే ఉంటుంది నీ వ్యవహారం. అందరూ నువ్వు వేసిన బొమ్మల్లాను, మీ రమణ రాసిన సీతల్లాను ఉండరు స్వామి. 2 జళ్ల కాలమా ఇది? అన్నీ టిప్పలే. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా అని పాడితే ఇక్ష్వాకుల కాలం వాడివా ఈ కాలం వాడివా అని అడుగుతున్నారు. బొట్టెట్టుకోమని బొట్టెట్టు చెప్పాల్సి వస్తుంది. గలగలమనే గాజుల చప్పుడు, గల్లు గల్లున గజ్జల చప్పుడు గత వైభవ చిహ్నాలేగా ఇప్పుడు. అలకలొస్తే అయినవాడే తీర్చాలనే ప్రబంధ నాయకులు ఎక్కడున్నారు? నే తింటున్నా, నువ్వు తింటే తిను, లేకపోతే నీ కర్మ అనేవాళ్లే తప్ప మొగుళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? లడ్డూ కొరికి చిన్న ముక్క నోటికిస్తే సిగ్గుల మగ్గైపోయి తలంచుకునే కొత్త పెళ్లి కూతురికి ప్రేమగా చిన్న మొట్టికాయ వేసే కావ్యనాయకులు ఎక్కడ? అంతలేసి కళ్ళున్న అమ్మాయిల్ని గంతులేసి చేసుకునే అబ్బాయిలు ఎక్కడ? ఇన్ఫోసిసా, టీసీఎస్ఆ, విజిటింగ్ కార్డా, గ్రీన్ కార్డా? ఇవేగా మాటలంటే. జడ పదార్థాలు, కలహంస నడకలు, వాలు చూపుల బాణాలు అన్నీ కనుమరుగైపోయాయి. సిగ్గనేది సిగ్గుతో తలంచుకుంది. జవరాలికి అందిన జామకాయని ఎత్తుకొని కోయించడం కన్నా రొమాన్స్ ఏముంటుంది చెప్పండి? కురిసే వెన్నెల్లో మెరిసే గోదారినే పడకిల్లుగా మార్చుకునే ప్రణయం ఎంత అందమో చూడండి. మగతనం అంటే తెల్లటి లాల్చీ పైజమాల్లో కులాసాగా వెలిగే సిగరెట్ అనుకునే రోజులు కావు ఇవి. తొడగొట్టడం, తొందరగా కొట్టడం, ఇవి మగతనపు లక్షణాలు. సంఘమే మారిందో, మనుషులంతా రాక్షసులైపోయారో మరి. మాకైతే మా చుట్టుపక్కల అంత కొట్టుకు చావాల్సినంత పగవాళ్ళు ఎవరూ లేరు. ఆ మాటకొస్తే ఎవరికీ ఉండరు. కానీ మాకందరూ సరైనోళ్ళే దొరికారు మీ సినిమాల్లో. నువ్వు వేసిన చెలవ పందిళ్ళు, నువ్వు చూపించిన పంచవటి కాలనీలు, నీకు నచ్చే పడవ ప్రయాణాలు, మేము మెచ్చే గోదావరి రోడ్లు ఇవన్నీ మాయమైపోయాయి. బుడుగులంతా బూతులు మాట్లాడుతున్నారు. సీగాన పెసునంబలకి సినిమా డ్యాన్సులే మిగిలాయి. మళ్ళీ మీరే పుట్టాలి. అప్పుల అప్పారావులు, తీతాలు, విడాకుల కాంట్రాక్టర్లు, 100 పెళ్ళిళ్ళ కిష్టిగాళ్ళు ఇలాంటి వాళ్ళని నువ్వు మీ వాడు కలిసి మాలో కలిపేశారు. మాకు వాళ్ళందరూ ఆత్మబంధువులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎన్ని వెధవ పనులు చేసినా మా వాళ్ళే అనిపిస్తుంది. మీకేమైనా అవకాశం ఉంటే ఇద్దరు కలిసి ఇటు వచ్చేయండి. నల్ల నల్లని కళ్ళు అంటూ పాటంతా నయనాభిషేకాలు జరిపించాలన్నా, ఏదో ఏదో అన్నది అని కొత్త పెళ్లి కూతుర్ని మచ్చిక చేసుకోవాలన్నా, రాముడే మన్నాడోయ్ అని రామతత్వాన్ని వినూత్నంగా బోధించాలన్నా, చివరిగా మంచి చెడు వేరే వేరే రాసులుగా పోసి ఉండవు అని నిత్య సత్యాన్ని నిజ జీవితానికి అన్వయించాలన్నా మళ్ళీ మీరే రావాలి. మీ వీరభక్తుడు కొచ్చెర్లకోట జగదీష్.